ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శక్తి ఏదైనా ఉందంటే అది సైన్యం కాదు, డబ్బు కాదు, అదృష్టం కాదు. అది మీ లోపల ఉంది. దాని పేరు డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే కఠినమైన నియమాలు పాటించడం కాదు. డిసిప్లిన్ అంటే మీ లక్ష్యం కోసం మీరు ఇష్టపడని పనులు కూడా చేయగల సామర్థ్యం. ఇది ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు చిన్న చిన్న నిర్ణయాలతో నిర్మించబడుతుంది. ఇప్పుడు మనం విందాం, ప్రపంచంలోని గొప్ప మనుషులు డిసిప్లిన్ గురించి ఏమి చెప్పారు. 1000 యుద్ధాలు గెలవడం కన్నా మిమ్మల్ని మీరు గెలవడం గొప్పది. బుద్ధుడు. మనసుపై మీకే అధికారం ఉంది, బయటి పరిస్థితులపై కాదు. ఈ విషయం అర్థమైతే మీరు శక్తివంతులే. మార్కస్ ఆరేలియస్. డిసిప్లిన్ యొక్క బాధను భరించండి, లేకపోతే పశ్చాత్తాపం బాధను భరించాలి. జిమ్ రోన్. మిమ్మల్ని మీరు జయించడం అన్నింటికంటే గొప్ప విజయం. ప్లేటో. జీవితంలో 2 రకాల బాధ ఉంటాయి, డిసిప్లిన్ పాటించే బాధ మరియు పశ్చాత్తాపం యొక్క బాధ. ఒకటి మిమ్మల్ని బలంగా చేస్తుంది, మరొకటి మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ఎంపిక మీది. ఇతరులను గెలవడం శక్తి, తనను తాను గెలవడం అసలైన శక్తి. లావోత్సు. డిసిప్లిన్తో ఉన్న మనసు ఆనందానికి దారితీస్తుంది, డిసిప్లిన్ లేని మనసు బాధకు దారితీస్తుంది. దలైలామా. పునరావృతంగా చేసే పనులే మనల్ని నిర్వచిస్తాయి, అందుకే గొప్పతనం ఒక అలవాటు. అరిస్టాటిల్. ప్రతిరోజు చిన్న శాసనాలు కాలంతో గొప్ప విజయాలవుతాయి. జాన్ సి మ్యాక్స్వెల్. తనను తాను అదుపులో ఉంచుకున్నవాడే అత్యంత శక్తివంతుడు. సెనెకా. మీ మనసును నియంత్రించుకోండి, లేకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. హోరేస్. డిసిప్లిన్ ఒక రోజులో రాదు, కానీ ఒక్కో రోజు ఒక్కో అడుగు వేస్తే ఒకరోజు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు మీరే గర్విస్తారు. మీ డిసిప్లిన్ మీ వ్యక్తిత్వం అవుతుంది. ఈరోజే మొదలుపెట్టండి.